హాయ్ హలో అందరికి హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం డేటాబేస్ జనరేటెడ్ అట్రిబ్యూట్ గురించి చూద్దాం. సి వాట్ ఈస్ డేటాబేస్ జనరేటెడ్ అట్రిబ్యూట్? In Unity framework core, the database generated attribute is used to specify how values are generated by the database for a particular property in an entity class. సో ఎంటిటీ క్లాస్లో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీకి డేటాబేస్లో వాల్యూస్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయి అనేది ఈ డేటాబేస్ జనరేటెడ్ attribute ద్వారా మనం స్పెసిఫై చేస్తాం, రైట్? సో దిస్ ఈస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ హ్యాండ్లింగ్ ది ప్రాపర్టీస్ whose values are computed or set by the databases such as primary keys, timestamps and అలానే computed columns. ఏదైతే డేటాబేస్ అనేది లైక్ ఇక్కడ మనకి డేటాబేస్ కొన్ని వాల్యూస్ సెట్ చేసాం, లైక్ ప్రైమరీ కీస్ అంటే ఐడెంటిటీ ఉంటుంది, అలాగే టైమ్ స్టాంప్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, లైక్ అలాగే కంప్యూటెడ్ కాలమ్స్ ఉంటాం, అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండింటిని కంప్యూటర్ అంటే కంబైన్ చేస్తూ ఉంటాం. సో ఇలా వీటి మీద వచ్చేసి మనకి ఇది వాల్యూస్ అనేది ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ బై డిఫాల్ట్ ఎనిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ creates an identity column in the database for the key property of the entity. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యొక్క కీ ప్రాపర్టీ అంటే ప్రైమరీ కీస్ ఇలా ఉంటాయి కదా, సో వాటికి మనకి ఇది ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఓన్లీ ప్రైమరీ కీకే చేస్తుంది, అదే కాంపోజిట్ కీకి అయితే జనరేట్ చేయదు. సో అది మనం ఆల్రెడీ చూసాం. సో ఇన్ ది కేస్ ఆఫ్ ప్రైమరీ కీ విత్ ఎ సింగిల్ కాలమ్, SQL server creates an integer identity column which is the identity seed and increment value as 1. ఐడెంటిటీ కాలమ్ ఇంటీజర్ టైప్ క్రియేట్ చేస్తుంది, అలాగే సీడ్ 1 నుంచి ఇంక్రిమెంట్ కూడా 1 అనేది చేస్తుంది. సో while inserting a record into the database, the identity column values will be automatically generated by SQL Server and inserted into the identity column or primary key column. సో మనం ఐడెంటిటీ కాలం ఏదైతే స్పెషల్గా జనరేట్ చేస్తారో దానిలో కానీ ప్రైమరీ కీస్లో కానీ వాల్యూస్ని సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ Unity Framework Core provides the database generated data annotation attribute, configuring how a property value will be generated. యూనిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి డేటాబేస్ జనరేట్ అయిన ప్రాపర్టీని ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఆ ప్రాపర్టీ అనేది ఎలా వాల్యూని జనరేట్ చేస్తుంది, సో దాన్ని మనం లైక్ ఎలా అంటే ఆ జనరేషన్ అనేది వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది కదా, దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలం. దట్ మీన్స్ దాన్ని ఆ, మన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అనమాట. అది చేయాలా వద్దా అనేది కూడా అది అది ఎలా అనొచ్చు. See, the database generated attribute belongs to system.component model dot data annotation dot schema namespace. So if you go to the definition of database generated attribute class, so we can see మనకు వచ్చేసి ప్రాపర్టీస్ చూడండి ఇక్కడ డేటాబేస్ జనరేటెడ్ అట్రిబ్యూట్లో వచ్చేసి మనకి డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్స్ అని ఉంది, డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్. సో దీనిలో వచ్చేపాటికి ఇక్కడ చూడండి 3 ఎన్యూమరేషన్ టైప్స్ ఉన్నాయి: నన్, ఐడెంటిటీ అండ్ కంప్యూటెడ్, రైట్? నన్, ఐడెంటిటీ అండ్ కంప్యూటెడ్ అని 3 ఎన్యూమరేషన్ టైప్స్ ఉన్నాయి. First one, database generated options dot none. This is default option and indicates that the database does not generate a property value. సపోజ్ ఏదైనా ప్రాపర్టీకి మనం ఇలా డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ నన్ అని ఇచ్చామంటే అ- అది ఏదైతే వాల్యూస్ జనరేట్ చేస్తుందో, సపోజ్ ఐడెంటిటీ మీద ఇస్తే ఐడెంటిటీ అనేది జనరేట్ అవుతుంది కదా, నార్మల్గా ఇండి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ నన్ అని ఇస్తే అది జనరేట్ అనేది చెయ్యదు. So it is typically used for properties you want to set your application manually. So use this option if you do not want the database to generate values. డేటాబేస్ అనేది వాల్యూస్ని జనరేట్ చేయకూడదు, మాన్యువల్గా నేను చేసుకుంటాను అని అనుకున్నప్పుడు మనం ఆ ప్రాపర్టీ మీద డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ని నన్ చేస్తాం. అదే ఐడెంటిటీ. సో దిస్ ఆప్షన్ ఇండికేట్స్ దట్ ద ప్రాపర్టీ ఈజ్ అన్ ఐడెంటిటీ కాలమ్ ఇన్ ద డేటాబేస్ and the database automatically generates its value during the insert operation. This is often used for primary key column. సో యాక్చువల్గా ఎప్పుడైతే ఐడెంటిటీ అని ఇస్తామో ఇది ఐడెంటిటీ కాలం డేటాబేస్లో ఐడెంటిటీ కాలం చెప్తుంది, అండ్ అలానే ఇది ఆటోమేటిక్గా వాల్యూస్ని జనరేట్ చేస్తుంది, అలాగే ఇన్సర్ట్ చేస్తుంది. సో నార్మల్గా ఇది వచ్చేసి మనకి ప్రైమరీ కీ కాలం మీద నార్మల్గా జరిగేదే. ఇఫ్ యూ వాంట్ డేటాబేస్ టు జనరేట్ ఏ వాల్యూ ఫర్ ఏ ప్రాపర్టీ వెన్ ఏ రో ఈస్ ఇన్సర్టెడ్, దెన్ యూ నీడ్ టు దిస్ ఆప్షన్. సో మన రో అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక
లైక్ డేటాబేస్ అనేది ఒక వాల్యూని జనరేట్ చేయాలి ఒక కాలం మీద అనుకున్నప్పుడు ఆ కాలం మీద ఇది యూజ్ చేస్తాం అంటే ఐడెంటిటీ అని యూజ్ చేస్తాం. లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్ కీస్ ఆర్ ప్రైమరీ కీస్. అలానే డేటాబేస్ generated option dot computed. So computed means this option indicates that the database computed the property values during the insert or update operation. So computed means ఇక్కడ కంబైన్. లైక్ మనం ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఆ కాలం నేమ్ మీద కంప్యూటెడ్ అని ఇస్తామో లైక్ ఇక్కడ ఫ్లూయెంట్ అయిపోయి యూస్ చేస్తాం బట్ ఓకే చెప్తాను అది కూడా. సో ఫస్ట్ నేమ్ ఉంది ఫస్ట్ నేమ్ లైక్ ఫుల్ నేమ్ ఉంది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు కంబైన్ చేసి రాస్తాం. సో అక్కడ ఆ దాని మీద మనం ఇక్కడ కంప్యూటెడ్ అని ఇస్తాం అనమాట. So this can be used for properties whose values are based on calculations or expressions involving other columns. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ అనేది మనకి అదర్ కాలమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మీద. సో ఇఫ్ యూ వాంట్ ది డేటాబేస్ టు జనరేట్ ఎ వాల్యూ ఫ్రమ్ ఫర్ ఏ ప్రాపర్టీ వెన్ ఏ రో ఈస్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్ దెన్ యూ నీడ్ టు యూజ్ ఆప్షన్. సో డేటాబేస్ అనేది ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తుంటామో అప్పుడు వాల్యూ అనేది క్రియేట్ చేయాలి అంటే అప్పుడు దాని మీద మనం ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు అప్డేట్ చేసినప్పుడు రో అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అలాంటి కేసెస్ లో ఆ ప్రాపర్టీ మీద కంప్యూటర్ అనేది చెప్పి ఇచ్చేసి మనం ఇది అప్లై చేస్తూ ఉంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ లైక్ ఈ డివి లైక్ డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ నన్ అని ఇచ్చినప్పుడు సో ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది. సో యాక్చువల్గా ఈ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది ఏంటిది నాకు ఇక్కడ ఐడెంటిటీ అంటే ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అంటే ఆటోమేటిక్గా ఐడెంటిటీ యాడ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ నన్ చెప్పించాను. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడికి ఐడెంటిటీ అనేది యాడ్ కాలేదు మనకి. క్లియర్. సో ఫస్ట్ ఎలా చెక్ చేసుకుంటుంది మనం ఆల్రెడీ చూసాం కీ ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు ఐడి అని ఉందా లైక్ ఐడి లేదంటే మనకి టేబుల్ నేమ్ అంటే ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడిని జనరేట్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాపర్టీ దీనిలో ఏదైనా ఉందా సో అది ప్రైమరీ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇది మనం కీస్ ప్రాపర్టీస్లో చూసాం. రైట్. అలానే ఐడెంటిటీ చూద్దాం ఐడెంటిటీ ఎలా క్రియేట్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడి నన్ అని ఇచ్చాం. స్టూడెంట్ ఐడి నన్ ఇక్కడ ఏం లేదు. అదే సీక్వెన్స్ నెంబర్ అని చెప్పేసి ఒక కాలం మీద నేను డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ ఐడెంటిటీ అన్నా. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఐడెంటిటీ అనేది సీక్వెన్స్ నెంబర్ మీద నాకు ఇంప్లిమెంట్ అయింది. సో డేటాబేస్ జనరేటెడ్ దానిలో వచ్చేసి మనకు ప్రాపర్టీ ఉంది డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్ డాట్ ఐడెంటిటీ. సో ఇవి వచ్చేసి మనకి ఇవి ఎన్యూమరేషన్ టైప్స్ రైట్. అండ్ లాస్ట్ వన్ కంప్యూటెడ్ ఎలా చేస్తామో చూద్దాం. Database generated options dot compute. So the database generated option dot compute option specifies that the properties value will be generated by the database when the value is first saved and subsequently regenerated every time the value is updated. So value updation అప్పుడు. సో ఇక్కడ నార్మల్గా చూడండి ఫస్ట్ ఇది నన్ అని ఇచ్చాం ఇది ఓకే. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ ఐడెంటిటీ అని ఇచ్చాం ఇది ఓకే. అండ్ నెక్స్ట్ క్రియేట్ డేట్ అన్నాం అండ్ అలానే ఫుల్ నేమ్ అన్నాం. సో క్రియేట్ డేట్ సో ఇవి యాక్చువల్గా మనం ఫ్లూయెంట్ ఏపీఐ చేస్తున్నాం. సో ఇది చూడండి ఆన్ మోడల్ క్రియేషన్లో మోడల్ డాట్ ఎంటిటీ స్టూడెంట్ ఎంటిటీ ప్రాపర్టీ ఫుల్ నేమ్ తీసుకున్నాం. సో ఫుల్ నేమ్కి హ్యాస్ కంప్యూటెడ్ కాలమ్స్ ఎస్క్యూఎల్. సో హ్యాస్ కీస్ అని యూస్ చేస్తున్నాం దేనికి ఇంతకుముందు మనం యూస్ చేసాం కాంపోజిట్కి. అలానే కంప్యూటెడ్ చేయడానికి హ్యాస్ కంప్యూటెడ్ కాలమ్ ఎస్క్యూఎల్. సో ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని రెండింటిని కంబైన్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ స్టూడెంట్ ప్రాపర్టీ క్రియేట్ డేట్. సో క్రియేట్ డేట్ కూడా ఉంది కదా మనకి కంపోజిట్. సో హ్యాస్ కంప్యూటెడ్ కాలమ్కి గెట్ యూసిటీ డేట్ లైక్ ఫంక్షన్ యూస్ చేసి మనం డేట్ని గెట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే క్రియేటెడ్ డేట్ అని కాల్ చేస్తాం అప్పుడు మనకి అది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ యాజ్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో ఎప్పుడైతే మనకి టేబుల్ క్రియేట్ అవుతుంది దాని స్క్రిప్ట్లోకి వెళ్తే ఇలా వస్తుంది. అలాగే క్రియేటెడ్ డేట్ యాజ్ గెట్ యూటీసీ డేట్. క్లియర్. సో డేటాబేస్ జనరేటెడ్ ఆప్షన్స్ యూస్ చేసి మనం టేబుల్ మీద లైక్ వీటిని మనం హ్యాండిల్ చేయగలం. ఐ మీన్ మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. క్లియర్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.